మనమందరము ఎలోహిం వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సృష్టించబడ్డాం. ఎలోహిం వారిని ఆరాధించడానికి సృష్టించబడ్డాం. ఎలోహిం వారితో సహవాసం చేయడానికి మనం సృష్టించబడ్డాం. కాబట్టి ఎలోహిం వారిని గుర్తించుకోవడానికి విశ్రాంతి దినం అనే గుర్తు ఇవ్వబడింది. నిర్గమకాండము 31:13 ప్రకారంగా విశ్రాంతి దినం అనేది దేవునికిని ఆయన ప్రజలకును తరతరములు గుర్తయినది. విశ్రాంతి దినమును పాటించని వారు దేవుని ప్రజలుగా గుర్తింపబడరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 ఏమని ఉందంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని రాయబడింది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దేవుని ప్రజలకు 7th డే నిలిచి ఉన్నది అనే అర్థం ఇచ్చే విధంగా రాయబడి ఉంది. గుడ్ న్యూస్ బైబిల్లో మీరు చూస్తే 7వ దినము దేవుని ప్రజలకు నేటికి నిలిచి ఉంది.